నేను డాక్టర్ రవికుమార్ ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదిగో ఈ ముందున్న వాటర్ బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ ఇవన్నీ కూడా పార్నమెట్ట కొండ మీద ఉన్నటువంటి ఆంధ్రకేసరి యూనివర్సిటీ దారిలో తాగుబోతులు తాగి రోడ్డు మీద వేసినటువంటి బాటిల్స్. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఇటీవల ఒక మంచి రోడ్డు వేసింది. బయట పెద్ద బార్కెడ్ లాగా ఒక పెద్ద గోడ కూడా బోర్డు కట్టింది. కానీ సరైన పర్యవేక్షణ లేదు. సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నట్టు చెప్తారు. ఈ కొండ మీదనే పోలీస్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది. ఈ కొండ మీద ఇటువైపు అక్కడ ఉంది. అక్కడికి పోలీసు వారు వచ్చిపోతూ ఉంటారు. ఇక్కడ యూనివర్సిటీ వెనక బిల్డింగ్ ఉంది, ఎదురు పెద్ద గోడ ఉంది. కానీ నిత్యము తాగుబోతులు ఇక్కడ ఇలా చేస్తూ ఉన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ తను కడుతున్నటువంటి ఆ బిల్డింగ్ మీద కానీ, కట్టినటువంటి ఆ బిల్డింగ్ మీద గురించి కానీ, లేదా డెవలప్ చేసిన ఈ ప్రాంతం గురించి కానీ ఏదో ఊరికే పత్రికా ప్రకటనలు ఇచ్చి అప్పుడు ఆ హాస్టల్ పెడతాం, ఇప్పుడు ఈ కోర్సు చేస్తాము, ఈ కోర్సు అక్కడ రన్ అవుతుంది, అక్కడ స్పోర్ట్స్ కోర్సులు రన్ అవుతుంది అని ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇవ్వడం తప్ప ఇక్కడికి వచ్చి వారానికి ఒకసారైనా వచ్చి ఇక్కడ పరిస్థితి చూసి ఈ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం వాళ్ళే చర్యలు చేపట్టే పరిస్థితే లేదు. దీంతో ఆకతాయిల ఆగడాలు. ఇదిగో ఇది చూడండి, ఇక్కడ ఎన్ని ఊరక మా పిల్లలు ట్యూషన్ పిల్లలతో మార్నింగ్ వాకింగ్కి వస్తే ఇదిగో ఈరోజు ఒక జస్ట్ 2 మినిట్స్ సేకరిస్తే ఇక్కడ దొరికినటువంటి ఈ వాటర్ బాటిల్స్, లేదా ఈ చెత్త, ఈ లిక్కర్ బాటిల్స్, సిగరెట్ పీకలు, ఈ ప్రాంతం అంతా కూడా ఒక దుర్మార్గమైన వైఖరికి నిదర్శనంగా నిలుస్తుంది. పోలీసు వారు, యూనివర్సిటీ వారు దీని గురించి ఆలోచించాలి. ఇటు ఒక గార్డును పెట్టి రాత్రిపూట గస్తీ తిరిగించి ఈ ఏరియాలో ఇట్లా తాగుబోతులు, బహిరంగంగా తాగుబోతులు లేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను మీ డాక్టర్ ముత్తుకోట రవికుమార్.